గత వైసీపీ ప్రభుత్వంలో గత 5 ఏళ్లలో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో రూపాయి అభివృద్ధి చెందలేదంటున్నారు జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎమ్మెల్యేగా బొలిశెట్టి శ్రీనివాస్ అధికారం చేపట్టిన తర్వాత అనేక సేవా కార్యక్రమాలతో పాటు కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారట. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి జనసేన సీనియర్ నాయకులు దినేష్ యాదవ్ ఉన్నారు. సార్ నమస్తే. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి? గత ప్రభుత్వానికి మీ కూటమి పాలనకు గల భేదం ఏంటి? అయితే మా తాడేపల్లిగూడెం నియోజకవర్గం వచ్చేటికి ఒక స్పెషల్గా ఉంటుందండి. ఎందుకంటే గత మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఏం చేశాడనేది ఇక్కడ తాడేపల్లిగూడెం ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే దేవాదాయ మంత్రిగా చేశారు. ఏ గుళ్ళు కానీ ఏవి కూడా ఆయన పట్టించుకున్న పాపం లేదు. ఈరోజు మా నెగ్గినగా నుంచి మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎటువంటి రూపకల్పన చేసి తాడేపల్లిగూడెని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారనేది ప్రత్యేకంగా ప్రజలు చూస్తున్నారు. ఇంతకుముందు ప్రజలు పట్టించుకునేవారు కాదు. అది రాజకీయాలంటే ఏంటి, అభివృద్ధి అంటే ఏంటి అనేది తెలియదు. ఎందుకంటే ఈ కొట్టు సత్యనారాయణ కేవలం ఒక డబ్బు అవినీతి మీద బతికే వ్యక్తి. అవినీతితోనే అతని పాలన జరిగింది తప్ప ఎక్కడా కూడా ప్రజల్ని ఏ రోజు కింద స్థాయి ప్రజల్ని పట్టించుకోలే. ఈరోజు బొలిశెట్టి శ్రీనివాస్ గారు చూస్తే అటు అభివృద్ధి, ఇటు ఆరోగ్యం అన్నీ కూడా మెడికల్గా కానీ ఈరోజు చూస్తే దగ్గర కేవలం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులే దగ్గర 237 మందికి 567 మందికి ఇవ్వడం జరిగింది సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు. ఎందుకు దాంట్లో దగ్గర 4 కోట్ల నుంచి 5 కోట్ల వరకు ఫండ్ సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ చేయించడం జరిగింది కేవలం తాడేపల్లి నియోజకవర్గంలో. అది కూడా అలా జరిగితే ఇక్కడ అభివృద్ధి చూస్తే ఆర్ఎంబీకి ఓన్లీ ఆర్ఎంబీ రోడ్లకి 53 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించారు. అలాగే పంచాయతీరాజ్కి 75 కోట్లు కూడా పంచాయతీరాజ్ నుంచి శాంక్షన్ చేయించారు. ఇప్పుడు ఏదో మంత్రి పిచ్చెక్కినట్టు మాట్లాడుతున్నాడు ఆ మంత్రి, మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ. ఏం మాట్లాడుతావు? నేను శాంక్షన్ చేయను. మరి నువ్వు శాంక్షన్ చేస్తే ఎక్కడ నువ్వు అవలంబించావు, ఎక్కడ రోడ్లు వేసావు చూపించొచ్చి. నేను రేపొద్దున మీ ఇంటి దగ్గరే నేను ప్రెస్ మీట్ పెడతాను. రేపు 11ంటికి మీ ఇంటికి ప్రెస్ మీట్ పెడతాను. నువ్వు ఎక్కడే ఉందో ఏంటో అనేది నువ్వు నిరూపించాలి. ఎందుకంటే నువ్వేం చేసావో, బొలిశెట్టి శ్రీనివాస్ ఏం చేశారో అంతా కూడా ప్రజలు చూస్తున్నారు. ప్రజలేమి ఇన్నాళ్ళగా ఇప్పుడు అంతా సోషల్ మీడియా వచ్చింది. ఇన్నాళ్ళగా ఏమి లేదు, టీవీలు చూడాలి, కరెంట్ ఉంటే టీవీ. ఇప్పుడు అంతా సోషల్ మీడియా, మొబైల్లో వచ్చినాయి, అందరికి కూడా తెలుస్తుంది. ఇప్పుడు కళ్ళ కట్టినట్టు తణుకు రోడ్డు బాదంపూడి నుంచి ప్రతిపడి వరకు రోడ్డు నడుస్తుంది. ఎంత బాగా వేస్తున్నారో ప్రజలందరూ కూడా చాలా హర్షం తెలియజేస్తున్నారు. అలాగే శశి స్కూల్ చూసుకుంటే మన జీవీ మాల్ రోడ్డు, బస్టాండ్ పక్క రోడ్డు, ఈరోజు పిల్లలు చాలా ఆనందంగా సంతోషంగా కేరింతలతో శశికి స్కూల్కి వెళ్ళే రోడ్డు సిమెంట్ రోడ్డు వేయడం జరిగింది. దాంట్లో అందరూ కూడా తిరుగుతున్నారు ఎంతో ఆనందంగా. బొలిశెట్టి శ్రీనివాస్ గారు రావడం మా అదృష్టం అని తాడేపల్లిగూడెం ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంటే గతంలో కేటాక్స్ పేరుతో కొట్టు సత్యనారాయణ దోచేశారని మీరే అంటున్నారు. అదంతవరకు కేటాక్స్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసండి. ఆయన ఏం చేశాడు, చిన్న స్థాయిలో మన కాలవతల మార్కెట్లో సంత మార్కెట్లో ఉన్న వేదర పని అంటే వెదురు పని చేసే వాళ్ళ దగ్గర కూడా చిన్న షెడ్ ఎత్తే వాళ్ళ దగ్గర 50,000 రూపాయలు తీసుకున్న ఘనత ఎవరికైనా ఉందంటే కొట్టు సత్యనారాయణ మాత్రమే ఉంది. అంటే అలాంటి అవినీతి చాలా ఉన్నాయి. ఒకటి కాదు, కేటాక్స్ అంటే మీరు రియల్ ఎస్టేటే తీసుకోండి, ఇన్ని పెంచినా ఇన్ని ఎకరాలకి ఇంత అని. అలాగే ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే, ఒక స్టేర్ వేసుకోవాలంటే వాళ్ళ దగ్గర కూడా లంచాలు తీసుకున్నారు. మా దగ్గర లిస్టే ఉంది. 250, 300 మంది దాకా పైనే చీలిక వాళ్ళ దగ్గర తీసుకున్న ఎన్ని కోట్ల రూపాయలు అవినీతి చేశాడో మా దగ్గర డాటా ఉంది. మేము కావాలితే నేను ప్రెస్ మీట్ పెట్టి మేము మాట్లాడతానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఆయన ఏదో మాట్లాడతాడు, బొలిశెట్టి శ్రీనివాస్ గారి మీద ఏదో బురద చల్లేద్దాం, ఎమ్మెల్యే గారి మీద ఏదో బురద చల్లేద్దాం అని ఏదో మాట్లాడుతున్నారు. ఇవన్నీ అవాస్తవాలు. ఇప్పుడు ప్రజలందరికీ తెలుస్తుంది. రేపు రాబోయే రోజుల్లో తాడేపల్లిగూడెన్ని అభివృద్ధి పదంలో నిలబెడటానికి ఆయన చాలా కష్టపడుతున్నారు. ఆయనకి మేము అందరం కూడా తోడుండి ఖచ్చితంగా బొలిశెట్టి శ్రీనివాసరావు గారిని మేము అందరం కాపాడుకుంటాం. ఖచ్చితంగా రానున్న రోజులు కూడా ఆయనే ఎమ్మెల్యేగా మేము అందరం కూడా చేసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. అంటే ఇటీవల చాలామంది వైసీపీ నుంచి జనసేనకు వచ్చారు. అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా పదవులు ఆశించి వస్తున్నారు, లేకపోతే మీ సంక్షేమ పథకాలు, బొలిశెట్టి శ్రీనివాస్ మీ ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై మీ పార్టీలోకి వస్తున్నారు అనుకోవచ్చు? మాకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారండి, కష్టపడిన ప్రతి వ్యక్తిని, ఏ పార్టీ కాదు, ఏ మతం కాదు, ఏ కులం లేదు, కష్టపడే వ్యక్తి ఉంటే మన పార్టీ హక్కును చేర్చుకుంటుందని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అదే బాటలో బొలిశెట్టి శ్రీనివాసరావు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎవరు వచ్చినా వాళ్ళు పనిచేస్తారు, కమిట్మెంట్తో ఉన్న వాళ్ళనే తీసుకుండం జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే బొలిశెట్టి శ్రీనివాసరావు ఆయనకి ఇక్కడ శత్రువులు ఉండరండి తాడేపల్లిగూడెంలో. ఒక కొట్టు సత్యనారాయణ అయితే ఆయన అనుకోవడమే తప్ప ఈయనకి మటుకి కొట్టు సత్యనారాయణ కూడా శత్రువు కాదు, అందరూ మిత్రులే బొలిశెట్టి శ్రీనివాస్. కానీ ఆయనకి శత్రువు అయి ఉండొచ్చు, కానీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మటుకు అందరూ
తమ్ముళ్ళు అక్కలు అందరూ అన్నలు మిత్రులే. ఎందుకంటే ఆయన అలా చూస్తారు. వైసీపీ వాళ్ళు వచ్చినా పని చేసి పెడతారు, అటు టీడీపీ వచ్చినా బీజేపీ ఎవరు వచ్చినా పని చేసి పెడతారు కాబట్టి అందరినీ మిత్రపక్షంగానే చూస్తారు. కాబట్టి ఇప్పుడు జాయిన్ చేయని కూడా వైసీపీ వాళ్ళు కూడా ఈరోజు వచ్చి మేము అక్కడ ఉన్నాం, ఇన్ని సంవత్సరాలు మేము వేస్ట్ చేసాం, మా కుటుంబాన్ని మేము అసలు రోడ్డు పాలు ఎక్కించుకుని ఆయనతో తిరిగి మేము కూడా లంచగొండలా తయారైపోయాం, మమ్మల్ని అడుగుతుంటే మేము అడిగాలని అడిగితే మమ్మల్ని చేయనివ్వరు. ఈరోజు మాకు హ్యాపీగా ఉంది, ఒక నిజాయితీ పరుడి దగ్గర మేము పనిచేస్తాం, మేము జాయిన్ అయ్యామని ఒక ఆనందం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ కార్యకర్తలను కూడా. ఇప్పుడు వాళ్ళు జనసేన కుటుంబం కాబట్టి వాళ్ళందరినీ కూడా నేను చూసుకుంటాను, భుజాల మీద పాత వాళ్ళందరినీ భుజాల మీద మోసుకుంటూ వీళ్ళకు కూడా అదే గౌరవిస్తూ నేను చూసుకుంటానని హామీ ఇవ్వడం జరిగింది మా బొలిశెట్టి శ్రీనివాస్ గారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైసీపీ ఖాళీ అవ్వబోతుందా? ఖచ్చితంగా. ఎందుకంటే ప్రస్తుతానికి పెంటపడ మండలం చూసుకుంటే ఒక ఎంపీటీసీలు మొత్తం ఫుల్ క్వీన్షిప్ అయిపోయింది. ఎందుకంటే అతను చూశారు, మాజీ మంత్రి ఏదైనా చేయాలంటే డబ్బు అడుగుతాడు. బొలిశెట్టి శ్రీనివాస్ గారు కులం చూడరు, మతం చూడరు, డబ్బు చూడరు, ఒక మనిషి వ్యక్తిత్వం కమిట్మెంట్ చూసి ఈరోజు పెంటపాడు మండలం ఎంపీపీ పదవిని ఒక యాదవులకు ఇవ్వడం జరిగింది. అది కూడా బీసీ సోదరులు యాదవులకు ఇవ్వడం జరిగింది. ఆయన్ని కొట్టు సత్యనారాయణ అనే వ్యక్తి 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు వాడుకుని పార్టీలో ఆయనకి విలువ ఇవ్వకపోతే ఈరోజు బొలిశెట్టి శ్రీనివాస్ గారు హక్కును చేర్చుకుని ఈరోజు ఎంపీ పదవి ఆయనకి ఇవ్వడం జరిగింది. అంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎన్ని రోజులు అయ్యింది, ఎప్పుడు వచ్చిన పార్టీ కదా, ఆయన నిబద్ధత ఎలా ఉంది, ఆ కార్యకర్త ఎలా పనిచేస్తాడని ఆయన చూసి ఆయన ఆ పదవి ఎంపీ పదవి ఇవ్వడం జరిగింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో గత వైసీపీ పాలనలో కనీసం రూపాయి అభివృద్ధి చేయలేదంటున్నారు దినేష్ యాదవ్. అంతేకాకుండా రానున్న రోజుల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైసీపీ మొత్తం ఖాళీ అవబోతుంది అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.